హలో ఫ్రెండ్స్, నేను ప్రకాష్. మీరు చూస్తున్నారు ప్రకాష్ జాబ్స్ ఇన్ఫో. ఈరోజు మనం టీఎస్ ఎస్ఎస్ రిజల్ట్ సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. సప్లిమెంటరీ పరీక్షల వివరాలను కూడా తెలుసుకుందాం. ముందుగా 10th ఫలితాల్లో 91.31% మంది పాస్ అవ్వడం జరిగింది. అందులో బాలికలు 93.23%, బాలురు 89.42% పాస్ అవ్వడం జరిగింది. ఇందులో 8,883 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించడం జరిగింది. తెలంగాణలో మొత్తం 11,469 పాఠశాలలకు గాను 3,927 పాఠశాలల్లో 100% మంది పాస్ అవ్వడం జరిగింది. వాళ్ళందరికీ కంగ్రాచ్యులేషన్స్. ఇప్పుడు మనం ఫెయిల్ అయిన విద్యార్థులు ఆయా సబ్జెక్ట్లో మీరు రీకౌంటింగ్ చేసుకోవడానికి, రీవెరిఫికేషన్ చేసుకోవడానికి మే 15 వరకు అవకాశం ఇవ్వడం జరిగింది. రీకౌంటింగ్ వచ్చేసి 500 ఫీ ప్రతి సబ్జెక్టు కట్టి మీరు ఆ పేపర్ని మీరు రీకౌంటింగ్ చేసుకోవచ్చు. అదే రీవెరిఫికేషన్కి అయితే 1000 రూపాయలు, ప్రతి సబ్జెక్టుకు 1000 రూపాయలు కట్టి ఆ ఫెయిల్ అయిన సబ్జెక్టుని మీరు రీవెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుంది. ఇందులో రీవెరిఫికేషన్ అప్లై చేసిన వాళ్ళు మరియు రీకౌంటింగ్కి అప్లై అవసరం లేదు ఆయా సబ్జెక్టులకు. ఇప్పుడు ఒకే సబ్జెక్టుకు రీవెరిఫికేషన్, రీకౌంటింగ్ చేయకూడదు. రీవెరిఫికేషన్ చేసిన వాళ్ళు రీకౌంటింగ్కి ఆ సబ్జెక్టుకు చేయనవసరం లేదు. మే 15 వరకు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్కు దరఖాస్తు చేసుకోవచ్చు. అలాగే సప్లిమెంటరీ పరీక్షలు అప్లై చేసుకోవడానికి మే 16వ తారీఖు వరకు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా దరఖాస్తు చేసుకోవచ్చు. అదే 50 రూపాయల ఆలస్య రుసుముతో పరీక్షకు 2 రోజుల ముందు వరకు కూడా మీరు అప్లై చేసుకోవచ్చు. ఎస్ఎస్సి సప్లిమెంటరీ ఎగ్జామ్స్ డేట్స్ వచ్చేసి జూన్ 3 నుంచి 13 వరకు ఇవ్వడం జరిగింది. ఈసారి ఎస్ఎస్సి రిజల్ట్స్ ప్రత్యేకత ఏంటంటే, ఈ 2023-24 సంవత్సరానికి గాను ఎస్ఎస్సి సర్టిఫికేట్స్లో పెన్ పర్మనెంట్ ఎడ్యుకేషన్ నంబర్ ఇవ్వడం జరుగుతుంది. ఇదే తొలిసారి. ఈ నంబర్ మీ భవిష్యత్తు సంబంధించిన చదువులకు సంబంధించిన ప్రతి ఒక్క వివరాలు ఈ నంబర్లో పొందుపరచడం జరుగుతుంది. ఈ నంబర్ని డిజిలాకర్లో భద్రపరచడం జరుగుతుంది. ఇది అన్నట్టు ఫెయిల్ అయిన విద్యార్థులు ఎవరు నిరాశ చెందకండి. సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ ఇచ్చారు కాబట్టి ఫెయిల్ అయిన సబ్జెక్టులను బాగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి, పాస్ అయ్యండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఆల్ ది బెస్ట్.